ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి? అంటే ఇప్పుడు ఆ టెంపుల్ ఒక డెవలప్ అవుతుందని ఇన్వెస్ట్మెంట్ చేశారా? లేదు ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని చేశారా అంటే? ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకోలే. ఎందుకంటే టెంపుల్ డెఫినెట్‌గా పెరుగుద్ది. ఇక్కడ పబ్లిక్ మొబిలైజేషన్ పెరుగుద్ది. టెంపుల్‌కు డివోట్స్ అని పెరుగుతారనే ఉద్దేశం ఒకటి. మైగ్రేట్ అవుతారనే ఉద్దేశం. ఎందుకంటే అప్పటికే ఎంఎంటీఎస్ ప్రపోజల్ గవర్నమెంట్‌కి ఉంది. లాస్ట్ గవర్నమెంట్ నుంచి ఎంఎంటీఎస్ ప్రపోజల్స్ ఉన్నాయి. దట్ నేషనల్ హైవే కూడా వరంగల్ హైవే కూడా అది భూపాలపట్నం వరకు కనెక్ట్ అవుతుంది. ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి భూపాలపట్నం వరకు కనెక్ట్ అవుతుంది హైదరాబాద్ నుండి. సో ఈ రైల్వే కనెక్టివిటీ పెరుగుతుంది, అటు నేషనల్ హైవే కనెక్టివిటీ పెరుగుతుంది. అప్పటికే మనకు అవుటర్ రింగ్ రోడ్ ఒకటి కంప్లీట్ అయిపోయి ఉండడము, రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ లాస్ట్ 10 years బ్యాక్ నుంచి ఉంది, 10-15 years బ్యాక్ నుంచి. సో ఇవన్నీ వచ్చే అవకాశం ఉందనేసి ఏంటంటే, ఇంకోటి ఏంటంటే మనకు లొకేషన్ పరంగా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ పరంగా గుట్టలో ఇన్వెస్ట్ చేయడం వల్ల, టెంపుల్ సిటీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఎప్పటికి కూడా లాభం ఉంటుందని ఉద్దేశంతో అక్కడ చాలా మంది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అంత పీక్ స్టేజ్లో ఉన్న మార్కెట్ గుట్ట దగ్గర ఒకసారిగా మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. రీజన్ ఏంటి? అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ లాభపడ్డారు అక్కడ. డెఫినెట్గా ప్రైసెస్ అయితే ఎవరికి నష్టం జరగలేదు అక్కడ. కాకపోతే రీసేల్ అనేది కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా రీసేల్ జరగాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాకుండా నేను లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేశాను ఇప్పుడు అమ్ముతానంటే కుదరదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్, రోడ్ కనెక్టివిటీ కానీ, అక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లు కానీ, సూట్ రూమ్స్ ఒకటి కానీ, అక్కడ ఉన్నటువంటి టాటా వాళ్ళు కానీ, రిలయన్స్ వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అక్కడ. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మార్కెట్ అక్కడ గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేద్దాం. ఏంటి సార్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రియల్ ఎస్టేట్ సంబంధించి? 2024లో ఇదే సమయంలో మార్కెట్ ఒక ఫిక్స్ స్టేజ్లో ఉంది. 25కి వచ్చేయాలి కాస్త గందరగోళ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఎవరు ఇన్వెస్టర్స్ కావచ్చు, బయ్యర్స్ కావచ్చు, సెల్లర్స్ కావచ్చు, ఒక ఆందోళనలు అయితే ఉన్నారు. దీనికి కారణాలు ఏంటి? ఏదన్నా మార్పులు ఇంకా ఏమైనా కనిపిస్తున్నాయి ఇప్పుడు? అంటే కొద్దిగా లాస్ట్ 6 monthsతో కంపేర్ చేస్తే ఏప్రిల్ మంత్ కొద్దిగా పాజిటివ్గా రియల్ ఎస్టేట్ వైపు ఉందని చెప్పొచ్చు. దట్ ఏంటంటే ఇక్కడ మెయిన్గా రియల్ ఎస్టేట్ ఇట్లా ఉండడానికి రీజన్ ఏంటంటే వరల్డ్ ఎకానమీ ఒకటి బాగాలేదు. ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ మన దగ్గర ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మ్యాక్సిమం ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. ఐటీ కొద్దిగా రిసెషన్లో ఉండడం మొన్నటి వరకు, వాళ్ళు కూడా ఫిబ్రవరి నుంచి కొద్దిగా పాజిటివ్గానే ఉంది వాళ్ళకు కూడా. సో అదొకటి. మనకు మొన్నటి వరకు యుఎస్ ఎలక్షన్స్ ఉండడం ఒకటి. మెయిన్గా తెలంగాణ ఆంధ్ర వాళ్ళే ఇక్కడ ఇన్వెస్టర్స్గా ఎక్కువ ఉంటారు కాబట్టి తెలంగాణ ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ 3 elections ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. తెలంగాణకు వచ్చేసరికి ఏంటంటే ఒక అసెంబ్లీ, ఒక ఎంపీ ఎలక్షన్, ఆంధ్రాలో ఒక ఎలక్షన్. సో ఈ 3 elections ఈ 2 గవర్నమెంట్ల మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 స్టేట్ల ప్రజల మీద ఈ 3 ఎలక్షన్లు ఇంపాక్ట్ ఒకటి ఉంటుంది. నేను చెప్పినట్టుగా వరల్డ్ ఎకానమీ ఈ ఇష్యూస్ వల్ల కొద్దిగా డౌన్ అయింది. దాంతోపాటు వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుందో, వీళ్ళ యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయో వేచి చూసే ధోరణి కొంతవరకు ఒక 1 year 1.5 year ఇన్వెస్టర్ దృష్టిలో ఉంటుంది. సో ఇందులోనే హైడ్రా రావడం కొద్దిగా ప్యానిక్ అయ్యారు సిచ్యువేషను. బట్ ఏంటంటే హైడ్రా అనేది కానీ ఇది కానీ తాత్కాలికం. హైడ్రా అనేది ఎప్పటిలో ఉంది, కాకపోతే నేమ్ అనేది కొత్తగా వచ్చింది, సౌండింగ్ డిఫరెంట్గా వినపడుతుంది. కానీ ఈ బఫర్ జోన్లు కానీ, లేక్ వ్యూ కానీ, ఈ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ కానీ ఇవన్నీ ఎప్పటిలో ఉన్నాయి మనకు. సో ఇదే సమయంలో అడుగుదాం అనుకుంటున్నాం మిమ్మల్ని. సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా కాస్త ఎక్కువ ఉన్నది అని చెప్పి మార్కెట్ మీద వినిపిస్తున్నమాట. అవును. ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునే దాని మీద కన్నా ఈ గందరగోళ పరిస్థితులు నెట్టడానికి కూడా కారణం ఇది ఒకటి అని చెప్పి ఎలా ఉందంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఉంటుంది మార్కెట్లో. ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉంది. డెఫినెట్గా. ఎందుకంటే గుడ్ ఆర్ బ్యాడ్ రెండు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు గుడ్ ఎంత పాజిటివ్గా స్పీడ్కి వెళ్తుందో బ్యాడ్ కూడా అంతకంటే స్పీడ్కి వెళ్తుంది. సో ఎవరికి నచ్చిన కంటెంట్ వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ వాస్తవం ఎంతవరకు ఉందనేది తెలియట్లే. ఇప్పుడు హైడ్రా వల్ల నష్టపోయిన ప్రజలు ఎంత ఉందో లాభం జరిగిన ప్రజలు కూడా అంతే ఉన్నారు. కాకపోతే ఏంటంటే హైడ్రా రావడం వల్ల జరిగే లాభం కొంతవరకు ఉన్నప్పటికీ కూడా, కానీ ప్యానిక్ అనే ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు కొంతమంది అయితే హైడ్రా యూసేజ్ గురించి మాట్లాడట్లేదు. నష్టపోయిన వాళ్ళ గురించి మాట్లాడడం తప్పలేదు, కానీ హైడ్రా యూసేజ్ గురించి కూడా మాట్లాడాలి. ఒకవేళ మనం ఆ చెరువును పూర్తి చేసి చెరువులో అపార్ట్మెంట్లు కానీ, విల్లాలు కానీ, అపార్ట్మెంట్లు కట్టిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటుంటే రేపొద్దున ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు ఆ వాటర్ ఎక్కడికి వెళ్ళాలి? చిన్నోని కొట్టారు కానీ పెద్దోని కొట్టలేకపోయారని చెప్పి ఒక విమర్శ కూడా ఉంది కదా. అవును. అంటే ఈ నెగిటివిటీ వల్లనే వాళ్ళు కూడా కొంచెం బ్యాక్ అవుతున్నారేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు పబ్లిక్ ప్యానిక్ అవుతున్నారు. ఇప్పుడు చిన్నోడైనా పెద్దవాడైనా, పెద్దవాడు కట్టడానికి అందులో ఉన్నవాడు చిన్నవాడే కదా. పెద్దవాళ్ళు కొట్టిన వాళ్ళు ఎవరు ఎగ్జాంపుల్ కొన్ని చెప్పండి. చాలా మంది ఉంటారు. నాగార్జున గారు ఎగ్జాంపుల్ చూపించారు. చెప్పండి. కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి విల్లాసు బఫర్ జోన్లో ఉన్నాయని కొలగొట్టారు. కర్నూలు ఎమ్మెల్యే గారి
చాలా మంది కూలగొట్టారు. అట్లా ఏం లేదు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లేవు. వాళ్ళ దృష్టికి వచ్చింది, వాళ్ళు కంప్లైంట్ చేసింది, ప్రతి కొట్టారు. అంటే ప్రగతి నగర్లో శ్మశాన వాటికి ఆక్రమించారు, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రగతి నగర్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పాజిటివిటీ ఉన్నాయి. కాకపోతే పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది మార్కెట్లో. హైడ్రా అందుకు కూల్చివేయడం మాత్రమే దీని పని అనే నెగిటివిటీ వల్ల ఏమైందంటే బాగా ఇష్యూ అయింది. కానీ హైడ్రా ప్రగతి నగర్లో శ్మశాన వాటికి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు, అక్కడ ఉన్నటువంటి లోకల్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసిన ఎవరికి తెలియదు. సో మొత్తానికి అయితే హైడ్రా మర్చిపోయారు, హైడ్రా గందరగోళ పరిస్థితుల నుంచి కూడా బయటపడుతున్నారు. ఇప్పుడిప్పుడే కాస్త మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుంది. సో దీనికి నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ కూడా ఒకటి మీరు చూసే ఉంటారు. సో లాస్ట్ ఇయర్కి సేల్ ఎంత పడిపోయిందో మీరు చూసారా? ఎంత పడిపోయింది అంటే డిఫరెన్స్ కంపల్సరీ ఉంది. కాకపోతే ఏంటంటే హైదరాబాద్ మార్కెట్లో కంపేర్ టు ఇండియన్ మార్కెట్తో కంపారిజన్ నోయిడా, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్తో కంపేర్ చేస్తే హైదరాబాద్ మార్కెట్ పాజిటివ్ అని చెప్పొచ్చు మనం. సో వాళ్ళతో కంపేర్ చేస్తే హైదరాబాద్ మార్కెట్ కొద్దిగా పాజిటివ్ గాను. ఇక్కడ బ్రేక్ ఈవెన్లో ప్రతి కంపెనీ ఉంది, ఇక్కడ సస్టైనబుల్గా నడుస్తున్నాయి. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సో 1 year నుంచి మార్కెట్ బాగా స్లోగా ఉంది, అయినా కానీ రేట్లు దిగిరాలేదు, అలా అని చెప్పి రేట్లు హై అని పెరగలేదు. ఇలాంటి టైంలో కూడా స్టాండర్డ్గా అలా ఉండిపోయింది మార్కెట్ అని చెప్పి కూడా అనిపిస్తుంది అన్నమాట. ఏంటి సార్ అది లాజిక్ ఏంటి? ఇది బేసిక్గా ఇంకా ఫైనాన్షియల్గా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరైనా సరే ఇంకా దిగొచ్చి అమ్ముతూ ఉంటారు. అంటే మన దగ్గర ఒక 100 units ఉన్నాయి, మనకు బ్రేక్ ఈవెన్ కావాలి, లేదు మన డైలీ సస్టైనబిలిటీ లేదా మన డైలీ వేజెస్ కానీ శాలరీస్ కానీ కంపెనీ రొటేషన్ నడవాలి అన్నప్పుడు 1-2 ఫ్లాట్లు వాళ్ళ ప్రాఫిట్ తగ్గించుకొని ఇచ్చేస్తారు. లాస్లో ఇవ్వరు, వాళ్ళ ప్రాఫిట్ తగ్గించుకొని ఇచ్చేస్తారు. 1-2 యూనిట్లు తీసేశారు అనుకోండి, డెఫినెట్గా వాళ్ళు ఒక 1-2 months సస్టైన్ అవుతారు. ఈలో బిజినెస్ రన్నింగ్ ఉంటుంది ఎప్పటికి కూడా. రన్నింగ్ బిజినెస్ లేకపోతే ఈ మధ్యలోనే చాలా కంపెనీస్ కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేశాయి. ఒకవేళ మార్కెటే లేకుంటుండే, కస్టమరే లేకుంటుండే, పెద్ద కంపెనీలు 2-3 కంపెనీలు ఈ మధ్యలో లాస్ట్ 1 week 2 weeks మధ్యలో లాంచ్ చేసిన కంపెనీలు ఉన్నాయి మార్కెట్లో. కానీ 1 year మొత్తం మీద పెద్ద కంపెనీస్ అంటున్నారు కదా మీరు, ఎన్ని వచ్చాయి చెప్పండి? ఇది మన హైదరాబాద్ ఇన్ఫ్రా కంపెనీలో. ఇప్పుడు ఎందుకు మీకు మైఫోమ్ వాళ్ళు 2 కంపెనీలు కొత్త 2 ప్రాజెక్టులు కొత్త స్టార్ట్ చేసినాయి, ఈ ఇయర్లో స్టార్ట్ చేసినాయి కదా. సో కస్టమర్లు ఉన్నారు, కొనేవాళ్ళు ఉన్నారు. కాకపోతే మార్కెట్ కొద్దిగా స్టాగ్నెంట్ మార్కెట్ ఉన్నది వాస్తవం, మార్కెట్ స్లోగా పోతున్న వాస్తవం. కాకపోతే కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు, నడిచే మార్కెట్ నడుస్తూనే ఉంది. మీరు హైవేల మీద చూడండి, సండే రోజు, సాటర్డే హెవీ రద్దీ ఉంటుంది. సో కస్టమర్ తిరుగుతున్నాడు, ఎక్కడ మంచి ప్రాజెక్ట్ దొరుకుతుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అని తిరుగుతున్నాడు. కానీ మార్కెట్లో స్తబ్దత ఉన్న విషయం అయితే వాస్తవం, కానీ కొనేవాళ్ళు తిరుగుతూనే ఉన్నారు.